ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలంలో శుభములు తెలియజేస్తూ దేవుని వాక్యము చదువుకుందాం. కీర్తన గ్రంథం 118 6వ వాక్యము చదువుకుందాం. యెహోవా నా పక్షంన ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. చూడండి, దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, యెహోవా నా పక్షముననున్నాడు. అంటే దావీదు, అలాగే కొరావులు, ఆసాఫు, వీళ్ళందరూ కూడా, ఈ కీర్తనలు రాసిన ప్రతి ఒక్కరు కూడా దేవుని మీద ఆధారపడి దేవుడు తనతో ఉన్నాడని వారు ధైర్యం వహించి దేవుని నామాన్ని ఘనపరుస్తూ వస్తున్నారు. అయితే వారికున్నటువంటి ప్రతి విధమైనటువంటి శోధనలే కావచ్చు, ఆటంకములే కావచ్చు, అయితే దేవుడు నా పక్షమున ఉన్నాడు గనక ఇవన్నీ కూడా నన్నేమీ చేయలేవు. చుట్టుముట్టి ఉన్నటువంటి పరిస్థితులు భయంకరంగా ఉండొచ్చు, దిగజారిపోయినటువంటి ఆ స్థితికి వెళ్ళి ఉండొచ్చు నువ్వు, కానీ దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. కనుక దావీదు అంటున్నాడు, కీర్తనకారులు, మరి భక్తులు, పరిశుద్ధ గ్రంథములో ఉన్న భక్తులు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మన పక్షమున ఉన్నాడు, దేవుడు నా పక్షమున ఉన్నాడు గనుక నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. నరులు ఎంత పొంచి ఉన్నా, శత్రువు ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చినా, దేవుడు నీ పక్షమున ఉన్నాడు గనుక నువ్వు భయపడనక్కర లేదు. ఉదయకాలంలో దేవుడు నీతో ఉన్నాడు, నీ పక్షముగా ఉన్నాడు, నీ పక్షంన యుద్ధము చేసి వాద్యమాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. ఉదయకాలంలో మీ సన్నిధి ప్రతి ఒక్కరితో ఉంచి అద్భుతం చేయమని, అయ్యా, అనారోగ్యముతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి, బాగు చేయండి. అద్భుతమైన స్వస్థత, విడుదల మీరు అనుగ్రహించి మీ గొర్రెపిల్ల రక్తానికి అప్పచెప్తూ సంపూర్ణమైన స్వస్థత, విడుదల దయచేయమని, నెమ్మది, సమాధానం దయచేయమని, భయం నుండి, ఆటంకం నుండి విడుదల దయచేయమని యేసు నామములో